బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ టెట్ పేపర్ 2కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినవి. కాల్షియం మెగ్నీషియం బైకార్బోనేట్స్ ఉండడం వల్ల నీటికి తాత్కాలిక కాఠిన్యత లభించును. మనకి వాటర్లో వచ్చేసి శాశ్వత కాఠిన్యత, తాత్కాలిక కాఠిన్యత అనేది ఉంటుంది. ఓకేనా. శాశ్వత కాఠిన్యత ఒక రకంగా ఉంటుంది, తాత్కాలిక కాఠిన్యత ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు తాత్కాలిక కాఠిన్యత అనుకోండి, నీటిని వేడి చేయడం వల్ల తొలగించవచ్చు. కానీ శాశ్వత కాఠిన్యతను అలా మనం తొలగించలేము. ఓకేనా. కాల్షియం మెగ్నీషియం యొక్క బైకార్బోనేట్స్ నీటిలో ఉండడం వల్ల నీటికి తాత్కాలిక కాఠిన్యత అనేది వస్తుంది. కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్ మరియు లవణములు కరిగి ఉండడం వల్ల శాశ్వత కాఠిన్యత అనేది లభించును. ఓకేనా. కాల్షియం మెగ్నీషియంలో బైకార్బోనేట్స్ వల్లనేమో తాత్కాలిక కాఠిన్యత, కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్ల మరియు వాటి యొక్క లవణాల వల్ల కరిగి ఉండడం వల్ల శాశ్వత కాఠిన్యత అనేది లభించును. గాలి అనేక వాయువుల మిశ్రమం. గాలికి బరువు ఉంది, గాలికి బరువు లేదు అనుకుంటాం కదా మనం, కానీ గాలికి బరువు ఉంది. గాలి అనేది అనేక వాయువుల మిశ్రమం, గ్యాసెస్, మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అంటాం. ఓకేనా. వాతావరణంలో సమృద్ధిగా లభించే వాయువు వచ్చేసి నైట్రోజన్. ఇది వచ్చేసి మనకి 78.3 ఎంతో ఉంటుంది. 78.3% గాలిలో ఆక్సిజన్ అనేది మనకి లభించడం, ఆక్సిజన్ కాదు, నైట్రోజన్ గాలిలో 98.3 ఉంటుంది. అన్ని వాయువులలోకెల్లా నైట్రోజన్ అనేది మాత్రమే మనకి ఎక్కువగా లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాం అనుకోండి, 0.03% ఉంటుంది. ఓకేనా. అదే మనకి ఆక్సిజన్ యొక్క పర్సెంటేజ్ కావాలంటే 21.9 ఎంత ఉంటుంది, 21 అప్రాక్స్ 22 అనుకోండి. ఓకేనా. ఆక్సిజన్ నైట్రోజన్ల నిష్పత్తి 1:4 రేషియోలో మనకి లభిస్తుంది వాతావరణంలో. ఎంత అంటే 1:4 రేషియో, గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గాలిలోని కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఓజోన్ లాంటి వాయువులు ఉష్ణాన్ని ఎక్కువగా గ్రహించడం వల్ల భూమి ఎక్కువగా వేడెక్కుతుంది. దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఓకేనా. గాలిలో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఓజోన్, ఈ 3 వాయువులు, ఇట్లాంటి వాయువులు ఉష్ణాన్ని ఎక్కువగా గ్రహించడం వల్ల, ఈ 3 వాయువులే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఓజోన్ లాంటి వాయువులు ఉష్ణాన్ని ఎక్కువగా గ్రహించుకుంటాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే భూమి వేడెక్కుతుంది. దీన్ని మనం ఏమంటామంటే గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఈ గ్లోబల్ వార్మింగ్కి రీజన్ ఏంటి అంటే పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల మనకి ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువు కానీ, మీథేన్ కానీ, ఓజోన్ కానీ వాతావరణంలో ఎక్కువైపోతాయి. ఆ వాయువులు ఎక్కువైపోవడం వల్ల అవి ఎక్కువగా ఉష్ణాన్ని తీసుకునే కెపాసిటీని కలిగి ఉండడం వల్ల భూమి వేడెక్కుతుంది. దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. వీటినే గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ అని కూడా అంటాం. వేటినంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ మరియు ఓజోన్ లాంటి వాయువులని. నెక్స్ట్ వచ్చేసి వాతావరణ పీడనం కొలిచే సాధనాలను బారమితులు అంటారు. ఓకేనా. వాతావరణ పీడనం కొలిచే సాధనాలను ఏమంటామంటే బారమితులు అంటాం. తొట్టి బారమితిని టార్సెల్లీ కనుగొన్నారు. ఓకేనా. తొట్టి బారమితిని ఎవరు కనుగొన్నారంటే టార్సెల్లీ కనుగొన్నారు. ఒక వాతావరణ పీడనం అంటే 1 atmosphere = 76 × 13.16 × 980. ఓకేనా. ఎంకేఎస్ పద్ధతిలో అట్మాస్ఫియర్కి ప్రమాణాలు వచ్చేసి 1.013 × 10⁶ పాస్కల్స్. ప్రమాణాలు అనేవి గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అల్టిమీటర్. దీనిని విమానాలలో ఎత్తును కొలవడానికి ఉపయోగిస్తారు. ఓకేనా. అల్టిమీటర్ని దేనికి ఉపయోగిస్తారంటే విమానాలలో ఎత్తును కొలవడానికి ఉపయోగిస్తారు. తడిగాలి సాంద్రత పొడిగాలి సాంద్రత కన్నా తక్కువగా ఉంటుంది. తడిగాలి యొక్క సాంద్రత దేనికంటే తక్కువగా ఉంటుందంటే పొడిగాలి కన్నా తక్కువగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ద్రవాలు మరియు వాయువులు మాత్రమే ప్రవాహ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా. ద్రవాలు మరియు వాయువులు మాత్రమే ప్రవాహ ధర్మాన్ని కలిగి ఉంటాయి అంటే ఏంటంటే ఘనాలకి ప్రవాహ ధర్మం కలిగి ఉండదు కదా. ఇప్పుడు ద్రవం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ప్రవహించగలదు, వాయువు కూడా ఇంకొక చోటు నుంచి ఇంకొక చోటుకు ప్రవహించగలదు. అంటే ప్రవాహ ధర్మాన్ని ఆ రెండు కలిగి ఉన్నాయి. కానీ ఘనాలు మాత్రం ప్రవాహ ధర్మాన్ని కలిగి ఉండవు. గుర్తుంచుకోండి ఈ విషయం. నెక్స్ట్ పాయింట్,
1 గ్రాము భారం ఈక్వల్ టు 980 డైన్స్, 980 డైన్లు. 1 కిలోగ్రామ్ భారం వచ్చేసి 9.8 న్యూటన్లు. నీరు అన్ని దిశల్లో సమానంగా పీడనాన్ని కలుగజేస్తుంది. దీనిని పాస్కల్ సూత్రం అంటారు. అధో పీడనం, ఊర్ధ్వ పీడనం, బాహ్య పీడనం, అంతరపీడనం అన్ని రకాలుగా కూడా నీరు సమానంగా అన్ని దిశల్లో కూడా సమానమైన పీడనాన్ని కలుగజేస్తుంది. దీన్నే పాస్కల్ సూత్రం అంటారు. ఓకేనా. నెక్స్ట్, విమానాలు బెర్నౌలీ సూత్రం ఆధారంగా గాలిలో పైకి భూమి ఆకర్షణకు అధిగమించి ఎగరగలుగుతున్నాయి. విమానాలు ఏ సూత్రం ఆధారంగా గాలిలోకి పైకి భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా భూమి ఆకర్షణను అధిగమించి పైకి ఎగరగలుగుతున్నాయి అంటే బెర్నౌలీ సూత్రం. ఓకేనా, గుర్తుంచుకోండి. ద్రవాల విశిష్ట సాంద్రత కనుగొనడానికి హైడ్రోజన్ మీటర్ అను పరికరాన్ని ఉపయోగిస్తారు. ఓకేనా, ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన ఇంకా కొన్ని పాయింట్స్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా ఏమైనా టాపిక్ కావాలి అంటే మీకు నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.